Hey guys, welcome back to my channel Nishkala Shitty. దిస్ విల్ బీ మై ఫేవరెట్ వ్లాగ్. ఏంటి అన్ని వ్లాగ్స్కి ఇలానే చెప్తుంది అనుకుంటారా, కానీ ఇది చాలా స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే నేను సింగపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో నా బకెట్ లిస్ట్లో ఉంది. వచ్చేటప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా, బట్ హాంకాంగ్లో లేఓవర్ ఉంది. ఈసారి మాత్రం మిస్ అవ్వలేదు. ఇది వచ్చేసి ఫస్ట్ టర్మినల్ 3లో నేను దిగాను అనమాట. వెంటనే నేను బటర్ఫ్లై గార్డెన్కి వెళ్ళాను. బటర్ఫ్లై గార్డెన్లో వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాను. ఛార్జింగ్ అయితే ఒక 10% ఉంది. ఏరోప్లేన్లో ఛార్జింగ్ ఎక్కడే లేదు. అందుకోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఈ గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళు బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేయడానికి పైనాపిల్స్ ఇంకా ఫ్లవర్స్ని అలాగా పెట్టారు. డిఫరెంట్ బటర్ఫ్లైస్ ఉన్నాయి, చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. నాకు బటర్ఫ్లైస్, పీకాక్స్, ఎలిఫెంట్స్ ఇవంటే చాలా ఇష్టం. కౌస్. నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు బటర్ఫ్లై క్రీక్ గార్డెన్ అని వెళ్ళాను కదా, అక్కడ బటర్ఫ్లైస్ని చూశాను. అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. ఇక్కడ బటర్ఫ్లైసే కాకుండా మంచి వాటర్ ఫాల్ సెటప్ కూడా పెట్టారు, గ్లాస్ హౌస్ లాగా. దానికి తగ్గట్టు టెంపరేచర్ లాగా పెట్టి మంచిగా అరేంజ్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ వాటర్ సౌండ్, ఇంకా బటర్ఫ్లైస్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము సింగపూర్ ఎయిర్పోర్ట్ అని. చెప్పాను కదా, నా లేఓవర్ ఓన్లీ 3 hours 15 minutes ఉంది. నేను అనుకున్నవన్నీ నేను ముందే ప్లాన్ చేసుకున్నాను, ఏవేవి చూడాలి అని. నేను అనుకునేటివన్నీ చూద్దామని చెప్పి వెళ్ళాను. ఇది చాలా బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్, ఇంకా పెద్ద ఎయిర్పోర్ట్. అన్ని ఎయిర్పోర్ట్స్తో కంపేర్ చేస్తే చూసారా, స్టోర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా లూయి విటాన్ అయితే ఇంకా బాగుంది. నేను అలానే చూస్తూ ఉండిపోయాను, ఎంత బాగున్నాయి ఏంటి అని. ఆ స్క్రీన్ ఇంకా డిస్ప్లేస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి వెళ్దామా అని చూస్తున్నాను. నేను ప్రస్తుతానికి టర్మినల్ 3లో ఉన్నా అనమాట. నేను టర్మినల్ 2కి వెళ్ళాలి అంటే స్కై ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. అది కూడా చూస్తున్నాను, టైం సరిపోతుందా లేదా అని. దానికన్నా ముందు టర్మినల్ 3లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు టైం 5:40, 5:50 అవుతుంది. ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ మనం చూడలేమన్నమాట. ఒకవేళ అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇమిగ్రేషన్ క్రాస్ చేయాలి. అన్ని 6కి క్లోజ్ ఉంటాయి. కానీ ఇన్సైడ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అయితే బిఫోర్ 6 చూడొచ్చు. నేను ఇప్పుడైతే బటర్ఫ్లై గార్డెన్ అయితే చూసేసాను. సన్ఫ్లవర్ గార్డెన్ చూడాలి అని అంటే టర్మినల్ 2కి వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి టర్మినల్ 3లో ఉంది. సో మళ్ళీ నేను ఇక్కడికి రావాలి. కాకపోతే నా జర్నల్లో స్టాంప్ వేయించుకోవడానికి ఒక బుక్ స్టోర్కి వెళ్తున్నాను, చూపిస్తాను. యాక్చువల్గా బుక్ స్టోర్కి వెళ్ళాను, కానీ ఇప్పుడు వాళ్ళు ఫ్రీ స్టాంప్ పెట్టట్లేదంట. అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్ లాగా అనిపించింది. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే నేను అక్కడ వాళ్ళ దగ్గర సింగపూర్ స్టాంప్ నా జర్నల్లో వేసుకోవచ్చు. అట్లీస్ట్ ఇమిగ్రేషన్ క్రాస్ చేస్తే పాస్పోర్ట్లో పడుతుంది. బట్ మనం ఏమి ఇమిగ్రేషన్ క్రాస్ చేయట్లేదు, దానికి ట్రాన్సిట్ వీసా కావాలి. సరేలే టర్మినల్ 2 కన్నా వెళ్దాము అని అనుకుంటున్నాను. స్కై ట్రైన్ అక్కడ ఉంది కదా, 1 and 2 అని చెప్పి. ఎప్పుడు ఎక్కలేదు, కనీసం ఇంకా 1 hour టైం ఉందన్నమాట. వెళ్ళి వస్తానా లేదా అని అనిపించింది. విటికస్ చాక్లెట్స్ ఎంత అని చూసాను. ఆల్మోస్ట్ లైక్ 3 times ఎక్కువ ప్రైస్ ఉంది న్యూజిలాండ్ కన్నా. న్యూజిలాండ్ బ్రాండ్ కదా, అది చాలా ఫేమస్. నేను ఎప్పుడు తింటా అది. అన్నీ నేనైతే వెళ్ళి స్టోర్స్కి వెళ్ళి చూసేంత టైం లేదు. ఎందుకంటే నేను ఈ స్టోర్స్కి వెళ్ళి నేను ఎలాగో కొన్నాను, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇవి ఊరికే చూసి జస్ట్ వెళ్ళిపోదామని అనుకున్నాను. బట్ ప్రైజెస్ చూసి కొనేంత ఇంట్రెస్ట్ ఏం లేదనమాట. దానికన్నా నాకు వేరే స్టఫ్ చూడాలి అనేటివి చాలా ఉన్నాయి మైండ్లో. అవి కంప్లీట్ చేసుకోవాలి. అయితే టర్మినల్ 2లో జవెల్ ఉంటుంది అనమాట. కాకపోతే అది పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ మధ్యలో పెద్ద వాటర్ ఫాల్. అది చూడాలి అని అంటే మనం ఇమిగ్రేషన్ క్రాస్ చేయాలి అంటే ట్రాన్సిట్ వీసా ఉండాలి. మన దగ్గర అది లేదు. ఎందుకంటే మనం జస్ట్ లేఓవర్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్సిట్ వీసా నేనేం తీసుకోలేదన్నమాట. సో జస్ట్ నేను ట్రైన్ నుంచి కనిపిస్తుంది. నేనైతే షాక్ అయ్యాను, నాకు తెలియదు ట్రైన్ నుంచి కనిపిస్తుంది అని చెప్పి. ఇప్పుడు మనం స్కై ట్రైన్ లోపలికి వెళ్తున్నాము. నేనేం చేశాను అంటే ChatGPT అడిగాను, ఈ టైం ఇప్పుడు అవుతుంది, నేను ఈ టైం వరకు నేను వచ్చేస్తా, నాకు ప్లాన్ చేసి చెప్పు, స్కై ట్రైన్లో నేను ఉంటాను, టైం సరిపోతుందా అంటే నాకు ప్లెంటీ ఆఫ్ టైం ఉందని చెప్పి నాకు రిప్లై ఇచ్చింది అనమాట. అందుకోసమే నేను రిస్క్ తీసుకొని స్కై ట్రైన్కి వెళ్ళాను. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంతైనా రిస్క్ తీసుకుంటాం కదా. కానీ చాలా ఈజీ అనమాట, 4 minutes. ఇంకా టర్మినల్ 2కి వచ్చేసాను, తొందరగానే అయిపోయింది. ఇక్కడ ఒకటి డ్రీమ్ స్కేప్ అని చెప్పి ఒక సెటప్ ఉంటుంది అనమాట. మొత్తం ఫిష్ పాండ్ ఇంకా మంచి ఫ్లోరల్ థీమ్ తోటి మంచిగా డెకరేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్ కనిపించింది నాకు. ఫొటోస్ తీసే వాళ్ళు ఉంటే ఇక్కడే నాకు ఒక 20 minutes టైం సరిపోయింది. అక్కడికి నేను ట్రాలీలో ఫోన్ పెట్టి ఒక 3-4 photos అలాగా తీసుకున్నాను అనమాట, టైమర్లో పెట్టి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్.
ఈసారి సింగపూర్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు అని అంటే ఎక్కువ లేఓవర్ ఉన్నది చూసుకోండి, ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అక్కడ చూడడానికి. నేను ఇంకా అన్నీ కవర్ చేయలేదు. ఇది ఫిష్ పాండ్ కూడా చాలా బాగుంది, అండ్ ఇక్కడ కూడా ఫోటోషూట్స్ మంచి. జ్యువెల్ ఇంకా టెర్మినల్ గేట్ ఒకటి ఉంటుంది కదా, వండర్ఫుల్ గేట్ అని, అవి రెండు చూడాలంటే ఇమిగ్రేషన్ క్రాస్ చేయాలి. ఆ రెండు చూడడానికి అవ్వదు. సో సన్ఫ్లవర్ గార్డెన్ 3rd ఫ్లోర్ ఉంది, నాకు టైం లేదు. డ్రీమ్స్కేప్ అయితే చూసాను, అది చూసిన తర్వాత ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నా టెర్మినల్ 3కి. ఇంకా 1 hour టైం ఉంది, రష్ చేయాలని లేదు. టైం అప్పుడు ఆల్రెడీ లైక్ 6:45 టైం అవుతుంది అనమాట. ChatGPT చెప్పింది నాకు 6:45 వరకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతే 7 వరకు ఇక్కడ ఉంటామని. ఎందుకంటే నాకు 8 o'clockకి నెక్స్ట్ ఫ్లైట్ ఉందన్నమాట, సింగపూర్ ఎయిర్లైన్స్ది, సింగపూర్ టు హైదరాబాద్. బోర్డింగ్ వచ్చేసి 1 hour ముందే ఉండాలి కదా. నేను లాస్ట్ మినిట్లో ఆ టెర్మినల్ ఆ గేట్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా రష్ అయిపోయింది, ఎందుకంటే అది ఏ గేట్లో ఉంది అని చెప్పి మనం చూడాలి కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను 6:50కి అలాగా. నేను ఇప్పుడు మీకు జవల్ చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ సీన్, అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. నేను చూస్తాను అనుకోలేదు, స్కై ట్రైన్ నుంచి చూస్తా అనేది ఒక సర్ప్రైజ్ లాగా అనిపించింది నాకు. చాలా బాగుండే. ఇంకా రియల్గా చూస్తే అంటే బయటకు వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ ఫొటోస్కైనా మనం ఊరికే చూడాలి అని అనుకుంటే ఫ్రీగా స్కై ట్రైన్లో చూడొచ్చు అనమాట, వితౌట్ ఎనీ వీసా. సో నేనైతే ఇప్పుడు టెర్మినల్ 3 నా టెర్మినల్ బ్యాక్కి నేను వచ్చేసాను. ఇక్కడ ఆల్మోస్ట్ B3కి తొందర రష్ చేసుకుంటూ వచ్చేసాను. నా ఫ్లైట్ కూడా వచ్చేసింది, ఎక్కేసా. అండ్ ఈ ఫ్లైట్లో నేను 3.5 hours జర్నీ అంతే. మొత్తం పడుకునే ఉన్నా, జస్ట్ తినడానికి తను వచ్చినప్పుడు లేచి తినేసి మళ్ళీ పడుకున్నా, ఎందుకంటే ఆ టైం నాకు midnight అనమాట. ఒక 2 days నుంచి నాకు నిద్రనే లేదు. మంచిగా పడుకొని ల్యాండ్ అయిపోయాను, మా ఫ్యామిలీని కలిసాను. చెప్పండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సింగపూర్ ఎయిర్పోర్ట్ విల్ బీ అ బెస్ట్ మెమొరీ ఇన్ మై లైఫ్. నేను మళ్ళీ మంచి లేఓవర్ వేసుకొని మళ్ళీ ఒకసారి చూస్తాను నేను అనుకుంటున్నా. ఇంకా చాలా చూసేవి ఉన్నాయి. అండ్ అదే కాకుండా నా జర్నీ ఫ్రమ్ న్యూజిలాండ్ టు ఇండియా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి.